హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. ఈరోజు అండి బెండకాయ కొంచెం మసాలా పెట్టుకొని, పొడి మసాలా అండి, అది పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను చేసే విధానం చూపెడతాను. నేను కొంచెము ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఎక్కువ అవసరం లేదండి, దీనికి ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది. మిగిలిగా దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలండి, కొంచెం ఇంగువ అండి, ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అండి, కొంచెం కరివేపాకు అండి, ఇది నేను మసాలా చేసి పెట్టుకున్నానండి. హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండి ఈ బెండకాయలకి. ఇదిగోండి, ఇన్ని బెండకాయలకి హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం కారం అండి, పొడి కారము, ఇదండి కొంచెం ఇంగువ అండి, కొంచెం జీలకర్ర పొడి అండి, కొంచెం కొబ్బరి పొడి అండి, కొంచెమేమో ఉప్పు అండి, ఇవన్నీ కొంచెం నిమ్మకాయ రసము, ఇవన్నీ కలిపేసుకున్నానండి. ఇదిగోండి మసాలా, ఇదనమాట పొడి. ఈ పొడి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి బెండకాయలు, ఇదిగోండి ఇలాగ పొడవుగా ఇలాగ కడిగేసి శుభ్రంగా అటు చివర ఇటు చివర తీసేసి ఇలాగ ఈ మసాలాని ఈ బెండకాయల్లో నింపిస్తానండి. బెండకాయలు ముందు కడిగేసి ఉప్పు వేసి కొంచెంసేపు పసుపు వేసి ఉంచానండి, ఒక 10 మినిట్స్. దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కుతుంది కదా, తర్వాత ఈ మసాలాలు నింపిస్తానండి దీని లోపల. ఇగో నింపేసి ఇలా పెట్టానండి 10 నిమిషాలు. ఇప్పుడు నూనె, జీలకర్ర, ఆవాలు అంత వేసి ఇంగు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బెండకాయలని దీంట్లో వేసేయాలండి. ఇది ఎక్కువ యాగవసరం లేదండి, ఒక 10 మినిట్స్లో అయిపోద్ది అనమాట. మనం ఏదైనా సాంబార్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటే తిని వచ్చండి. ఎక్కువ నూనె కూడా పట్టదు, ఎంత చాలా టేస్టీగా ఉంటుంది. పొడి మసాలా కదా ఇది. దీంట్లో కొంచెం ఆమ్చూరు వేయొచ్చండి, కొంచెం పుల్లగా కావాలంటే. లాస్ట్లో నేను నిమ్మకాయ రసం వేస్తాను దీంట్లో, లాస్ట్లో పిండుతాను అనమాట. ఆమ్చూరు ఉన్న వాళ్ళు ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చు, మ్యాంగో పౌడరు, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ సిమ్లో పెట్టుకొని మనం కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం మూత పెట్టేసుకోవాలండి. ఇలాగా కొంచెం ధనియా పత్త వేయాలి. దీంట్లోనే వేసానండి మసాలాలోనే. ఇప్పుడు దీంట్లో వేసంటే కొంచెం స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఇది ఇలాగ ఇచ్చేసుకోవాలండి. అంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎన్నైనా తినవచ్చండి. అసలు బెండకాయ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. సిమ్లో పెట్టేసి కొద్ది చూద్దామండి. దీన్ని ఇలా తిరగేయడమేనండి. ఇలా కొంచెం వెడల్పు దాంట్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతాయండి బెండకాయలు, ఎక్కువసేపు ఏమి అవసరం లేదు. దీంట్లో కొంచెం మనము ఇంకా పొడి మీకు ఎక్కువ కావాలంటే వేరుశెనగ పలుకులు వేయించుకొని కూడా దీంట్లో కలుపుకోవచ్చండి, లేకపోతే పుట్నాల పప్పు కొంచెం కలుపుకోవచ్చండి దీంట్లోని. ఈ పొడిలోనే ఎక్కువ మసాలా. ఇది ఏంటంటే నేను సింపుల్గా ఫ్రై అనమాట చేస్తున్నాను. ఇప్పుడు అరటికాయ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడానండి. కొంచెం ఈ మసాలా ఉండేది కదండి, ఈ మసాలాలో కొంచెం ఇది నీళ్ళు కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం ఇది అవుతుందండి. ఇది ఈ మసాలాను కూడా వేసేస్తాము. కొంచెం వేగిన తర్వాత ఈ మసాలాను కూడా వేసేస్తామండి.
ఇదిగోండి ఇలాగ వేపేయడమేనండి. ఇది దీనికి బాగా మసాలా పట్టేస్తుందండి. ఇది సో బెండకాయ వేగిపోద్దండి. ఇది ఇలాగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చిన్న చిన్నగా కోసుకొని బెండకాయ టైం ఉన్నప్పుడు అది చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. ఏదో ఒకటి సాంబారో పప్పుచారు ఏదో చేసుకొని ఇలాగ ఫ్రైస్ సైడ్ డిష్ కింద పనికొస్తుందండి. ఇది ఇంతే. ఇది వేగిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ కొత్తిమీరనండి 10 మినిట్స్లో అయిపోద్ది. అసలు ఇది ఎక్కువసేపు పట్టదు. ఇది అన్నీ వేసాం కదా దీంట్లో, ఆ ఆవిరికే ఉడికిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరూ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదిగోండి సగం వేగిపోయాయి చూడండి. ఎక్కువ బెండకాయ అసలు ఎక్కువ వేగకూడదండి. దీని ప్రోటీన్స్ అన్నీ పోతాయి. కొంచెం దీంట్లో జిగట ఉంటేనే పిల్లలకి చాలా మంచి బ్రెయిన్ ఇది షార్ప్ వస్తుందండి. మన చదువు అది వస్తుంది. అసలు బెండకాయ ఎక్కువ తినాలి, పిల్లలకి ఎక్కువ పెట్టాలి. ఇది బెండకాయ పిల్లలు కూడా చాలా ఇదిగా తినేస్తారు. ఎందుకంటే ఎక్కువ కారం వేయం కదా మనం, మసాలాలు కొంచెమే ఉంటాయి పుల్లగాను. ఇదేనండి బెండకాయ ఫ్రై అండి. మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు అన్నంతో ఈ మసాలా కలుపుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం అండి లాస్ట్లో దించే ముందు వేయాలన్నమాట. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి.